హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే చేపల పులుసు పెట్టానండి. ఇది ఎలా అంటే పాతకాలం పద్ధతిలో పక్కా నెల్లూరు స్టైల్లో అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఈ విధంగా పులుసు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ముక్క కూడా రుచి సూపర్ అంటే సూపర్. ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్దామా? ముందుగా మనం ఇవి తీసుకోవాలండి. అవి కూడా ఏమేమిటి అంటే 2 టమోటాలు తీసుకునేసి, ఆ తర్వాత మంచి పుల్లటిది పచ్చి మామిడికాయ తీసుకోవాలండి. అది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 3 ఉల్లిగడ్డల్ని ఇలా పొక్కులు ఒలిసి రెడీ చేసి పెట్టుకోవాలి. అవి పాత గడ్డలు మంచి స్వీట్గా ఉన్నాయండి. ఓకేనా? ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు, వాటిని కూడా శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకునేసి, వీటితో పాటు చింతపండు తీసుకుందామండి. అంటే కొంచెం నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ తక్కువ ఆ సైజు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి చింతపండుని ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకునేసి దానిలో ఇలా విడదీసి వేసుకోవాలండి. ఇలా విడదీసి వేసి దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకునేసి నానబెట్టుకోవాలండి. ఇది నానటానికి కనీసం అంటే ఒక 10 నిమిషాలు సమయం పట్టుద్దండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు మనం చూసిన ఈ టమోటాలు ఇవన్నింటినీ ఒక్కొక్కటిగా కట్ చేసుకుందామండి. ఓకేనా? కానీ ఈ వీడియోని వరకు ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ స్టైల్లో ఖచ్చితంగా చేయండి. ఇలా తయారు చేసి దీన్ని కాసేపు అలా మాగనిచ్చి, కాసేపు అంటే ఇప్పుడు మధ్యాహ్నం చేసామా, సాయంత్రానికైతే రుచి అద్భుతంగా ఉంటుందండి. మళ్ళా మరునాడికైతే ఇంకా చెప్పలేవు, అంత బాగుంటుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే దాదాపు 3 రోజుల వరకు నిలవ ఉంటుందండి. అంత బాగుంది ఈ చేపల పులుసు. అది ఎలా అంటే నిలవ ఉండాలంటే అందులో చేతులు పెట్టి కలబెట్టకుండా మనం ఒక ప్రాసెస్ ప్రకారం ఒక గెంటితో అలా తీసుకొని కానీ వాడుకుంటే మాత్రము 3 రోజుల వరకు ఈ చేపల పులుసు ఎటు పోదండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. రుచి మాత్రం అమోఘం అండి. అంత బాగుంది. ఈ టైప్లో అన్నింటినీ మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయను కూడా మనం ఏం చేద్దామంటే మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం ఒక రకంగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ మామిడికాయ అన్నది మనం కూరలో వేసినప్పుడు ఇది లేతది కదండి, తొందరగా కరిగిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఒక సైజులో కానీ మనం కట్ చేసుకుంటే మాత్రం కరిగిపోకుండా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ముందు మామిడికాయ ముక్కలు వేసామా, ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు. ఇవి వేసిన తర్వాత చీర్చిన పచ్చిమిరపకాయలు కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలని ఈ టైప్లో చీర్చుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు టమోటాలను కూడా ఈ సైజులో కట్ చేసుకునేసి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ చేపల కూర చేయడానికి ఒక బౌల్ తీసుకునేసి మనం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న ఈ చేపలని దాంట్లో వేసేసుకుందాం. నేనైతే 1 కిలో చేప తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టానండి. కానీ ఏంటంటే ఇది కూడా కడిగేటప్పుడు కొంచెం నిమ్మరసంగా వేసామంటే శుభ్రంగా వస్తాయండి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో 5 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం వేసుకుందాం. 5 టేబుల్ స్పూన్లు కారం ఏంటంటే మనం వేసే పులుసులోకి ఈ మాత్రం కారం ఉండాలండి. దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసేసి 3 స్పూన్లు వచ్చేసి కల్లుప్పు వేసుకుందామండి, రాళ్ళ ఉప్పు. ఓకేనా? ఇవి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా అలా కలుపుకోవాలి. ఏంటంటే ఈ మనం వేసిన ఈ కారం ఇవన్నీ ఉంటలు కట్టకుండా ప్రతి ఒక్క ముక్కకి అతుక్కునే విధంగా ఈ టైప్లో అప్లై చేయాలండి. ఓకేనా? ఈ టైప్లో అప్లై చేస్తే ఉంటలు కట్టకుండా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే కట్ చేసి పెట్టిన టమోటాలు వేసుకునేసి మామిడి ముక్కలు కూడా వేసి ఆ తర్వాత చీర్చిన పచ్చిమిరపకాయలు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసి కాస్త అలా అనేసి దీనిపైన కరివేపాకు రెమ్మ దూసి అందులో వేసుకొని 3-4 టేబుల్ స్పూన్లు వచ్చేసి ఆయిల్ వేసుకోవాలండి. ఓకేనా? దీంట్లో అంత ఎక్కువ కూడా ఆయిల్ పట్టదు. ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్లు సరిపోద్దండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా ఇవన్నీ వేసిన తర్వాత ఈ టైప్లో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైప్లో బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక నానబెట్టిన చింతపండు ఉంది కదా, దాన్ని బాగా పిసికి రసం తీసుకునేసి ఆ రసాన్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలండి. ఓకేనా? మనకు నీళ్లు
పులుసు ఎంత అవసరమో అంతమంది ఈ చింతపండుతోనే మొత్తం రెడీ చేసి అందులో పోసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్స్ చేసుకునేటప్పుడే ఒకసారి ఉప్పు కూడా చూసుకునేసి ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకుని దీని ఒక 15 నిమిషాలు అయితే ఊరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో కొన్ని మెంతులు వేసుకొని ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసాక కాస్త వేగనివ్వాలి. ఇవి కొంచెం అలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ఆవాలు వేసుకునేసి ఇప్పుడు వీటిని మనం బాగా రోస్ట్ చేసుకోవాలండి. సన్న మంట మీద ఇట్లా ఎర్రడాలుగా వేగనివ్వాలి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత రోట్లో వేసుకునేసి కొంచెం దీన్ని మెత్తగా ఇలా రుబ్బేసుకోవాలి. ఇలా రోట్లో రుబ్బిన దాన్ని కూరలో వేసామంటే సూపర్ అండి. దాంట్లో ఇప్పుడు వెల్లుల్లిగడ్డను ఒకదాన్ని ఇలా తీసివేసి ఇలా రుబ్బుకునేసి ఈ పొడిని కానీ మనం కూరలో వేసామంటే రుచి మాత్రం చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇందాక మనం ఏదైతే ఊరబెట్టినామో ఆ బౌల్ తీసుకునేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక్కసారి మూత తీసి చూద్దామా. చూడండి ఎంత బాగా పులిసినాయి అంటే అంత బాగా పులిసినాయి అండి. ఇప్పుడు వీటిని మనం దాదాపు ఒక 10-12 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇవి బాగా ఇలా ఉడికితే పులుసు చిక్కబడి ఆ వచ్చే స్మెల్ చూశారు, సూపర్ అండి. ఓకేనా, ఈ టైప్లో చేసుకోవాలి. కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనం ఇందాక రోట్లో దంచిన ఈ పొడిని వేసుకుందామండి. ఈ పొడిని మీదకించి అలా చల్లుకునేసి కాస్త అలా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మూత పెట్టి ఇంకొద్దిసేపు అలా మరగనివ్వాలండి. అది మరుగుతుంటే వస్తుంటుంది స్మెల్, అమోఘం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఓకేనా, ఇప్పుడు మూత తీసాక కాస్త అలా తిప్పుకునేసి మీదకించి కొత్తిమీర చల్లుకోవడమేనండి. కొత్తిమీర చల్లిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ముక్క ఎలా ఉడికిందో చూద్దామా. చూడండి ఒక్కసారి సూపర్గా ఉడికిపోద్దండి. కానీ కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ టైప్లో చేసి చూడండి. ఇలా చేపల పులుసులో మామిడికాయ ముక్క వేసుకొని పుల్లగా ఇలా తింటుంటే రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. కాకపోతే దీన్ని కాస్త మాగనిచ్చి తింటే మాత్రం అదిరిపోద్దండి.